జామకాయ పచ్చడి ఏంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జామకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జామకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో జామకాయ పచ్చడి, సౌజన్య గారు జామకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారా మాకు? చూపిస్తామండి. చూపించండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ ఆన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక ఓకే సౌజన్య గారు, మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, జామకాయ కొంచెం పచ్చిగానే ఉండాలా? పచ్చిగానే అంటే దోరగా ఉండాలి. అంటే మనకు టేస్టీ కోసం దోరగా ఉన్న జామకాయ ముక్కలు వేసుకుంటే. ఇప్పుడు జామకాయ ముక్కలు అంత పచ్చిగా ఉండకూడదు, పండుగ ఉండకూడదు. ఓకే, పీసెస్ అన్ని మనం వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. సో స్వీట్ గానే ఉంది జామకాయ. జామకాయ స్వీట్ గానే ఉంటుంది, కానీ కొంచెం మనం పులుపు వేసుకుంటాం కదా. అవునవును. సో ఆటోమేటిక్ గా పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది. సో జామకాయలు గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఉంచేసారు? ఉంచేసాను, తీయక్కర్లేదు. ఓకే, సో మీరు విశాఖపట్నం అన్నారు కదా, నేటివ్ ప్లేస్. మీది కూడా అదే ఊరా? మాది కాదు, ఇక్కడ జహీరాబాద్ అనేసి ఇక్కడే ఉంటున్నారు అనమాట. సో మీరు ఎలా పరిచయం? అరేంజ్డ్ మ్యారేజ్ అనేది? అరేంజ్డ్. ఓకే, అక్కడ ఎక్కడో ఉన్నారు, మీరు ఎక్కడెక్కడో ఉన్నారు. రిలేషన్ లాంగ్ రిలేటివా? ఓకే, సో మరదలు అవుతారు అనమాట. మరదలు మేనకోడలు అవుతారు అనమాట. ఓకే, ఒక బౌల్లో ఇది ఒక బౌల్లో తీసుకోవాలా? ఇప్పుడు ఇక్కడ పక్కకి తీసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేయించుకోవాలి. ఓకే, సో ఈ పచ్చడి ఎన్ని రోజుల వరకు ఉంటుందండి నిల్వ? నార్మల్గా ఒక 2 days అలా. ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసుకున్నాము. సో ఇది మీకు ఇష్టమైన రెసిపీనా? జామకాయ పచ్చడి మీరేనా చేయమన్నారు ఇక్కడ? డిఫరెంట్ గా ఉంది నిజంగా జామకాయ పచ్చడి అంటే. ఇప్పుడు ఆయిల్ వేయాక కొంచెం మనం పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో తాలింపు వేసాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఓకే, అల్లం. సో అల్లం ముక్క ఇంత పెద్దది వేసారేంటి? అంటే మిక్సీ పడతారా? పట్టేస్తామండి, అన్నీ మిక్సీలో వేసేస్తాం. ఓకే, వెల్లుల్లిపాయలు అంతేనా? కరివేపాకు. ఓకే, పోపు కొంచెం బాగా పడితే చట్నీ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మీ ఆవిడికి జామకాయ అంటే ఇష్టం కాబట్టి జామకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకొని చేస్తున్నారు. మరి జామకాయతో కూరలు కానీ పులుసులు కానీ ఇలాంటివి ఏమైనా ట్రై చేశారా? లేదండి, ఇది వరకు మా అమ్మగారు చేసేవాళ్ళు. సో అది తను తెలుసుకొని తను చేస్తుంది. ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు తను జామకాయతో ఇన్స్టెంట్గా ఇట్లా పచ్చడి చేస్తుంటారు. సో మనం అదేంటంటే ఇడ్లీతో కానీ దోశతో కానీ తినడానికి మనకి అది బాగుంటుంది. పచ్చడా? ఓ వావ్. సో స్టవ్ ఆఫ్ చేసేసారు? దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ వేసేసుకోవాలి. ఓకే, సౌజన్య గారు చల్లారింది కదా? అవునండి, టేస్ట్ చేద్దామా? ఇప్పుడు మిక్సీ పట్టాలి మనం. సరే, ఫస్ట్ జామకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఓకే, దూరగా వేయించిన జామకాయ ముక్కలు, కొత్తిమీర, కొత్తిమీర కూడా వేయించుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మనం నానేసుకొని పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇది కొంచెం పులుపు కోసం యాడ్ చేసుకుంటాం. నానబెట్టారు ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందని నానేసాము. దీనికి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసాం కారానికి. అదే, సో ఇది చట్నీ అన్నమాట. చట్నీ. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ పట్టిన దానికి కొంచెం మనం పోపు వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కలర్ఫుల్గా కూడా ఉంటుందా? ఓకే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం పోపుకి. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. అవునండి. పోపు ఒకటి ఉంది. దీంట్లో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుంటే, అందుకే కలర్ఫుల్ అన్నారు, గ్రీన్ రెడ్ వేస్తారు కదా. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లో పోపు అయ్యేలోపు. సో వేగిపోయింది, ఇది ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసేసి టేస్టీ టేస్టీ జామకాయ పచ్చడి టేస్ట్ చేయండి. ఓకే, చూసారు కదండి, జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? జామకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జామకాయ ముక్కలు, కొత్తిమీర వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన జామకాయలు, వేయించిన కొత్తిమీర, పోపు మిశ్రమం, నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి సర్వ్ చేసుకుంటే జామకాయ పచ్చడి రెడీ.